छात्रों, आज हम ईदगाह कहानी का आखिरी भाग देखेंगे। चलो मैं पाठ पढ़ूंगा, आप लोग किताब में देखते रहिए। मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती हैं। कई चिमटे रखे हुए थे। हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं। अगर चिमटा ले जाकर दादी को दे दें तो वह कितनी प्रसन्न होंगी। फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी। दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। हजारों दुआएं देती रहेंगी। फिर पड़ोस की औरतों को दिखाएंगी। सारे गांव में चर्चा होने लगेगी। हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं। हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? 6 पैसे। कीमत सुनकर हामिद का दिल बैठ गया। हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? दुकानदार ने बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया। दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा? तो शुरू से इस पैराग्राफ का तेलुगु में भी हम देखेंगे। మిఠాయిలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చాలా దుకాణాల దగ్గరికి వెళ్ళారు. అక్కడ చిమ్టే అంటే మనం ఏవైనా రొట్టెలు కాల్చేటప్పుడు చేతులు కాలిపోకుండా ఆ రొట్టెల్ని ఒక పట్టకారు లాంటి తిరిగేస్తూ ఉంటాం కదా, దాన్ని చిమటా అంటాం. హామిద్కి ఒక్కసారి వాళ్ళ నాన్నమ్మ గుర్తొచ్చింది. వాళ్ళ నాన్నమ్మ పెనం పైన రొట్టెలు దించుతున్నప్పుడు కాలుస్తున్నప్పుడు చేతులు కాలుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ నాన్నమ్మ కోసం ఈ చిమటా కొనిస్తే అంత సంతోషపడుతుంది అనుకున్నాడు. అలాగే ఇది కొని ఇవ్వడం వల్ల తను నా పైన ఎంతో ప్రేమ చూపించి చుట్టుపక్కల ఉన్న తన స్నేహితులకు కూడా అబ్బాయి గురించి చెప్తుంది అని చాలా సంతోషపడి తన కోసం అది కొందామని మనసులో అనుకున్నాడు. అలాగే వాళ్ళ నాన్నమ్మ తనకి ఎన్నో దీవెనలు ఇస్తుందని కూడా అనుకున్నాడు. దువాయి అంటే దీవెనలు. ఆ దీవెనలు ఇస్తే అల్లా నన్ను కరుణిస్తాడని కూడా అనుకుని దుకాణదారుడికి దాని యొక్క వెల అడిగాడు. అతను అది 6 పైసలు అని చెప్తే హామిద్ కా దిల్ బైట్ గయా. అది వినగానే ఒక్కసారి ఇతని మనసు నిరాశ చెందిందనమాట. ఎందుకంటే ఇతని దగ్గర 3 పైసలే ఉండడం వల్ల. ఫిర్ భీ హామిద్ నే కలేజా మజ్బూత్ కర్కే కహా. కలేజా మజ్బూత్ కర్నా అంటే మనం నిరుత్సాహపడినప్పుడు మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకుంటే దాన్నే కలేజా మజ్బూత్ కర్నా అంటాం. ముహావరా है ये तेलुगु में जिसे हम जातीयम कहते हैं. कलेजा मजबूत करना यानी ధైర్య లానా. 3 పైసలకి ఇస్తావా అని అడిగాడు. పాపం చిన్నపిల్లవాడు ఆశగా అడిగాడని ఆ షాప్ ఆయన కూడా ఇచ్చేశాడు చిమటా. హామిద్ దాన్ని ఒక సైనికుడు భుజం మీద పెట్టుకున్న తుపాకీలాగా పట్టుకుంటూ ముందుకు వెళ్ళాడనమాట. తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళగానే సంగియోం కే పాస్ గయా తో దోస్తోనే ఉస్కా మజాక్ కియా. వాళ్ళందరూ అతన్ని చూసి ఎగతాళి చేశారు. నువ్వేమైనా పిచ్చోడువా, దీన్ని ఎందుకు కొన్నావు అనేసి. తర్వాత పేరా చూడండి. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी. ఒకసారి అతని ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నమ్మ తనకు దగ్గర తీసుకుంది. కానీ అతని చేతిలో ఉన్న చిమటా చూసి ఆశ్చర్యపోయింది. చౌంకి. यह चिमटा कहाँ से लाया? मैंने मोल लिया है अम्मा. कितने पैसे में? 3 पैसे दिए. अमीना ने अपने माथे पर हाथ रखा. वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया. लाया क्या? चिमटा. सारे मेले में तुझे और कोई चीज़ ना मिली जो यह लोहे का चिमटा उठा लाया. తను తన తల మీద చేసుకుంటూ బాధపడుతూ ఈ విధంగా అడిగింది హామిద్ని.
నువ్వెంత తెలివి తక్కువ పని చేసావు, ఇంత ఎండగా ఉంది బయట తిరిగి తిరిగి ఏమీ తినకుండా నా కోసం ఈ మొత్తం సంతలో తిరిగి ఈ ఒక్క వస్తువే తెచ్చావా చిమ్ట, ఇంకేమీ దొరకలేదా బజార్ మొత్తంలో అంటూ చాలా బాధగా అడిగింది. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. హామిద్ చాలా ఏదో తప్పు చేసిన భావంతో ఈ విధంగా సమాధానం ఇచ్చాడంట. నీ చేతులు కాలుతూ ఉన్నాయి కదా, రొట్టెలు కాలుస్తున్నప్పుడు నీ వేలు కాలుతున్నాయని అది చూడడం నా వల్ల కాలేదమ్మా, అందుకనే నీకోసం ఇది తీసుకొచ్చాను అన్నాడు. ఆ మాటలు వినగానే ఏమైందో చూడండి తర్వాత పారాగ్రాఫ్లో. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. यह मूक स्नेह था, मार्मिक प्रेम था जो रस और स्वाद से भरा. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. वहाँ भी अपनी बुढ़िया दादी की याद बनी रही. अमीना का मन गदगद हो गया. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. हामिद इसका रहस्य क्या समझता. ఈ చివరి పారాగ్రాఫ్లో అమీనా ఆ హామిద్ యొక్క మాటలు వినగానే తన కోపమంతా ఒక్కసారి స్నేహంగా మారి ఆ అబ్బాయి చిన్న అబ్బాయి మనసులో ఉన్న త్యాగం, సద్భావన, వివేకం ఆ మూడు ఆలోచించి తనకి మనసులో అనుకుందంట. పాపం మిగతా తన వయసులో ఉన్న పిల్లలందరూ బొమ్మలు, స్వీట్స్ కొంటూ ఉంటే ఈ అబ్బాయి ఎంత ఆశగా చూసుంటాడు. ఆ సమయంలో కూడా తనకి నేనంటే గుర్తొచ్చి నా కోసం ఈ చిమ్టా తీసుకొచ్చాడా అని తన మనసు మొత్తం చెలించిపోయింది. ఉస్కా మన్ గద్గద్ హోగా. పాపం తను తన ఆంచెల్ ఫైలాకర్ తన చీర కొంగుని తీసుకొని ఆ అబ్బాయి పైన పెట్టేసి తన దగ్గర తీసుకొని తను కూడా ఆనంద బాష్పాలు కురిపించసాగింది. బడి బడి బూందే గిరాతీ జాతీ థీ ఉస్కి ఆంఖోన్ సే. కానీ ఇదంతా జరుగుతుంటే హామిద్కి మాత్రం ఏమీ అర్థం కాలేదంట. ధన్యవాద్. इससे हमारा गीतगाह कहानी पूरी हो गई और अगले भाग में इस पाठ के अंत में दिया गया अर्धग्राह्यता प्रतिक्रिया और अभिव्यक्ति सृजनात्मकता बाद में देखेंगे और भाषा की बात भी हम देखेंगे. धन्यवाद.